Garuda Express, an international courier service. కర్నూలు జిల్లా నంద్యాల పాలిటిక్స్ వేగంగా మారిపోతున్నాయి. ఉప ఎన్నికలకు ముందు పార్టీలో హీట్ పెంచుతున్నాయి. నంద్యాల సీటు వ్యవహారమే శిల్పాను పార్టీని మారేలా చేశాయా, లేదంటే భూమా కుటుంబంతో ఉన్న విభేదాలతో టీడీపీలో ఎమడలేకపోయారా? ఇంతకీ నంద్యాల పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పారు. వెంటనే జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. నంద్యాల అసెంబ్లీ సీటు కోసం వైసీపీలో చేరలేదని, ఎవరికిచ్చినా ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తామని శిల్పా మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడడంతో నంద్యాల అసెంబ్లీ టికెట్ భూమా కుటుంబానికి కన్ఫర్మ్ అయినట్లే. అంతేకాదు, భూమా సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడమే ఇక ఆలస్యం. నంద్యాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకుని వారు పోయినా ఇబ్బందేమీ లేదన్నారు. ఎందుకంత సంతోషంగా ఉన్నారో అర్థం కాలేదని అఖిలప్రియ అనడంతో కార్యకర్తలు నవ్వుల్లో మునిగిపోయారు.